నమస్కారం, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సింహాచలానికి ప్రసాద్ స్కీమ్లో భాగంగా 53 కోట్ల మంజూరు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏఓబిలో మళ్లీ కలకలం మొదలైంది. ప్రత్యేక బలగాల బూట్ల శబ్దంతో ఏజెన్సీ అదురుతోంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ సెంట్రల్ జైల్లో కరోనా వైరస్ కలకలం రేపింది. కారాగారంలోని 10 మంది సిబ్బంది, 27 మంది జీవిత ఖైదీలకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు చుక్కలను తాకుతుంటే ప్రజలకు ఊరట కల్పించేందుకు ఢిల్లీ కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్పై వ్యాట్ను 30% నుంచి 16.75% తగ్గించాలని నిర్ణయించింది. దేశీయంగా బంగారం ధర పరుగు ఆపటం లేదు. వరుసగా 10వ రోజు పెరిగి ఈ క్రమంలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల బంగారం ధర 53,000 స్థాయిని అధిగమించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్, ఎనర్జీ, మెటల్ షేర్ల అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో వరుసగా 2వ రోజు నష్టాలను చవిచూశాయి. వార్తల్లో ముందుగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏఓబిలో మళ్లీ కలకలం మొదలైంది. ప్రత్యేక బలగాల బూట్ల శబ్దంతో ఏజెన్సీ అదురుతోంది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏఓబి సరిహద్దు ప్రాంతంలో 2 రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు ఏఓబికి సరిహద్దు గ్రామాలైన ఎర్రసమత వలస, దుగ్గేరు, మూలవలస, బాగుజోల, చిలక మోడంగి, గుంటభద్ర తదితర గ్రామాల్లో బుధవారం ముమ్మర కంపింగ్ చేపట్టారు. దీంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో పోలీసుల బూట్ల చప్పుళ్లు వినిపించాయి. వారం రోజుల పాటు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల కిందట ఒడిశా రాష్ట్రం మల్కనగిరి, విశాఖ ఏజెన్సీ పెదబైలు మండల అటవీ ప్రాంతాలలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టులు పోలీసుల నుంచి తప్పించుకొని ఆంధ్ర ఒడిశా సరిహద్దులోకి ప్రవేశించి ఉంటారన్న అనుమానంతో పోలీసులు విస్తృత కూంబింగ్ చేపడుతున్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు లేఖ మేరకు రాష్ట్రంలో ప్రసిద్ధ దేవస్థానాల్లో ఒకటైన సింహాచలాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిలిగ్రిమేజ్ రెజువనేషన్ స్పిరిచువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ ప్రసాద్ స్కీమ్లోకి ఈ చారిత్రాత్మక ఆలయాన్ని చేర్చింది. 11వ శతాబ్దానికి చెందిన సింహాచలం దేవస్థానంతో పాటు అనుబంధంగా ఉన్న ఆలయాల్లో సకల సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది. దేవాలయ పర్యాటకంలో భాగంగా సింహాచలానికి 53 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ప్రసాద్ స్కీమ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రఖ్యాత తీర్థయాత్ర స్థలాలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా 2015-16లో అమరావతి ఆలయం అభివృద్ధికి 28.36 కోట్లు, శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి 47.45 కోట్లు మంజూరు చేసింది. దేశంలో ముఖ్యమైన పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రసాద్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 3 దేవాలయాల పేర్లను సూచిస్తూ రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్రం దేశంలో ఉన్న దేవాలయాల్లో 5ంటిని మాత్రమే ఎంపిక చేసింది. వాటిలో సింహాచలం దేవస్థానం ఉండటం విశేషం. కేంద్ర సూచనల మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ సింహాచలం అభివృద్ధికి చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సింహాచలం మెట్ల మార్గం అభివృద్ధికి 27.86 కోట్లు, కొండపైనే వివిధ అభివృద్ధి పనులకు 18,21,50,000, పానేరియా కంపోనెంట్స్కు 3,87,50,000, కన్సల్టెన్సీ ఇతర ఛార్జీలతో కలిపి మొత్తంగా 53.69 కోట్ల సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి పంపించింది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సింహాచలం దేవస్థానాన్ని ప్రసాద్ స్కీమ్లో చేరనున్నట్లు ప్రకటించింది. కాగా దేవాలయ పర్యాటకంలో భాగంగా
సింహాచలం దేవస్థానాన్ని ప్రసాద్ స్కీమ్లో చేర్చడం పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పథకంలో మంజూరైన 53 కోట్లతో ఆలయంలో పర్యాటక రంగ అభివృద్ధికి తగిన విధంగా ఖర్చు చేస్తామన్నారు. స్వామివారి సన్నిధిలో ఉండి స్వామివారి ఆశీస్సులతో మారుతున్నాం. స్వామి ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం నేనే. మరి స్వామి దయతోనే సామాన్య భక్తుడిగా సమాచారంలో నా ప్రస్థానం మొదలుపెట్టి మరి ఈ రోజున ఆ స్వామి దయతోనే ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి పార్లమెంట్ సభ్యులు, మళ్ళీ ఈ రోజున ఎమ్మెల్యే మంత్రిగా సావలంబిస్తున్న స్వామి సామాన్యుడి స్థాయికి వచ్చాను. మరి నేను ఎప్పుడు కూడా స్వామిని కోరుకున్నది ఒకటే, ఈ రాష్ట్రం బాగున్నది, ముఖ్యంగా భీము నియోజకవర్గం బాగున్నది. ఈ భీము నియోజకవర్గంలో కొన్ని సమస్యలు, వాటిల్లో ముఖ్యమైనది దేవస్థానం అభివృద్ధితో పాటు ఈ పంచగ్రామాల పోలీసు డైరెక్ట్గా 15,000 మంది ఉన్నారు, ఇద్దరికి 1 లక్ష మంది ఉన్నారు. మరి మొదటిసారి ఎమ్మెల్యే చేసినప్పుడు స్వామి నాకు అవకాశం ఇవ్వలేదు. కనీసం రెండోసారి అయినా నాకు స్వామి అవకాశం ఇస్తారని నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవగానే టూరిజం మినిస్టర్గా మొట్టమొదటిగా నేను చేసిన పని ఏంటంటే మా పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ పార్టీ నాయకులు విజయసాయి గారు పడుతుంది, ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు బీజేపీ కేంద్ర మంత్రి గారు నా బాగా పరిచయం. ఎందుకంటే గతంలో నేను కూడా పార్లమెంట్ సభ్యులు పనిచేశాను. మంచి సన్నిహితులు, మంచి మిత్రులు. మరి విజయసాయి గారిని వెళ్ళి 1000 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ ఇచ్చాను. టూరిజం మరి డిపార్ట్మెంట్ నుంచి వివిధ రకాల అభివృద్ధి పనులు కేంద్రం నుంచి కావాలి. వాటిల్లో మన రాష్ట్రంలో ముఖ్యంగా రివర్ టూరిజం ఉంది. మంచి పుణ్య నదులు ఉన్నాయి, కృష్ణా, గోదావరి, కన్నా, అలాగే వంశధార, నాగర్. ఇక్కడ రివర్ టూరిజం చేస్తాం. అలాగే మంచి మంచి అడవులు ఉన్నాయి. నల్లమల ఫారెస్ట్, వేస్ట్ ఘాట్స్, గంటగారి, అరకు, పాడేరు, బొర్రా హిల్స్, ఎక్కువ టూరిజం చేస్తాం. అలాగే సముద్ర తీర ప్రాంతం, గుజరాత్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్. మంచి అందమైన బీచెస్ ఉన్నాయి, 943 కిలోమీటర్స్. చాలా దగ్గర నుంచి ఇచ్చారు. ఆసుపత్రి ముసుగులో పసికందులతో వ్యాపారం సాగించిన యూనివర్సల్ సృష్టి ఆసుపత్రి ఎండి డాక్టర్ పచ్చిపాల నమ్రత అక్రమాలపై పోలీసుల సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె 6 పసిపిల్లలను విక్రయించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా మాట్లాడుతూ, పసిపిల్లల అక్రమ రవాణాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. కోర్టు అనుమతితో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో 2 బృందాలతో తనిఖీలు చేస్తున్నాం. పేషెంట్ల వివరాలు, రికార్డులు, డాక్యుమెంట్లు అన్ని పూర్తిగా తనిఖీ చేస్తున్నాం. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాము అని, డాక్టర్ నమ్రతని విచారిస్తే పసిపిల్లల అక్రమ రవాణా రాకెట్కి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వస్తాయని రాజీవ్ కుమార్ మీనా తెలియజేశారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో ప్రధాన ముద్దాయిగా అరెస్ట్ అయి విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న డాక్టర్ నమ్రత అస్వస్థత పేరుతో బుధవారం హైదరాబాద్ను కొనసాగించారు. తనకి అనారోగ్యంగా ఉందంటూ జైలులో హంగామా సృష్టించారు. దీంతో ఆమెని జైలు సిబ్బంది కేజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2 రోజుల క్రితం కేజీహెచ్లో వైద్య పరీక్షల సమయంలో కూడా నమ్రత హడావిడి చేశారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా కర్ణాటక దావణగేరేలో అదుపులోకి తీసుకునే సమయంలోనూ తనకు కరోనా ఉందంటూ పోలీసుల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు ఆమె. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్గా తేలింది. తాజాగా అనారోగ్యం పేరుతో మరో డ్రామాకు తెరలేపారు. కాగా హైకోర్టులో డాక్టర్ నమ్రత ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. మరోవైపు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సెర్చ్ వారెంట్తో మధ్యాహ్నం నుంచి సృష్టి ఆసుపత్రి అణువణువు తనిఖీ చేస్తున్నారు. మహారాణిపేట సిఐ సోమశేఖర్, 2 టౌన్ సిఐ వెంకట్రావుల ఆధ్వర్యంలో 2 బృందాలుగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. సరోగసి కోసం వచ్చిన పేషెంట్ల వివరాలతో పాటు ఒక్కొక్క డెలివరీ కేసు వివరాలని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే గడిచిన ఏడాది కాలంలో ఆసుపత్రి నుంచి 56 శిశు జననాలపై జీవీఎంసీ నుంచి పోలీసు వివరాలను సేకరించారు. కేజీహెచ్కి చెందిన 2 వైద్య నిపుణులు తనిఖీలలో పోలీసులకు సహకరిస్తున్నారు. తనిఖీల అనంతరం కోర్టు అనుమతితో ఆసుపత్రి సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
తండ్రి మరణించి 20 రోజులు కాకముందే కుమారులిద్దరూ మృత్యువుడికి చేరుకున్న విషాద ఘటన బుధవారం విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. బుచ్చయ్యపేట మండల కేంద్రానికి చెందిన సూరిశెట్టి రాములు 20 రోజుల కిందట మృతి చెందారు. మైలమాపుకోవడానికి ఆయన ఇద్దరు కుమారులు గోపి 35 ఏండ్లు, మూర్తి 27 ఏండ్లు బుధవారం ఉదయం భార్య పిల్లలతో కలిసి 2 ఆటోల్లో రావికంతం మండలం చీమలాపాడు శివారునున్న కళ్యాణపు లోవా జలాశయంలో స్నానాలు చేయడానికి వచ్చారు. ప్రస్తుతం జలాశయంలో నీరు సమృద్ధిగా ఉండటంతో స్నానఘట్టాల మెట్లకు దగ్గరలో భార్య పిల్లలు స్నానాలు చేసి ఒడ్డుకు చేరుకున్నారు. గోపికి ఈత రావడంతో కొంచెం లోపలికి వెళ్లి స్నానం చేస్తున్నాడు. తమ్ముడు మూర్తి కూడా అన్న స్నానం చేసే చోటుకు వెళ్ళగా అక్కడ లోతు ఎక్కువగా ఉండటం ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. తమ్ముడిని రక్షించేందుకు అన్న గోపి ప్రయత్నించాడు. ఆ ఇద్దరు ఊబిలో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. గోపాలపట్నం, పెందుర్తి, సింహాచలం రోజువారీ మార్కెట్ శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకొని కొనుగోలుదారులతో కిక్కిరిసింది. ఈ మేరకు కొనుగోలుదారులు పూల పండ్లను కొనుక్కోవడానికి దుకాణాల ముందు ఎగబడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది కొనుగోలుదారులు రావడంతో మార్కెట్లో పూలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు పూల రేట్లను అమాంతంగా పెంచేశారు. మరోవైపు మార్కెట్కు అధిక జనాలు రావడంతో ఆనందపురం, పెందుర్తి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మార్కెట్ నుంచి రహదారి దాటేందుకు సుమారు అరగంట సమయం పట్టింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రజలెవరూ భౌతిక దూరం పాటించకుండా మార్కెట్లలో దుకాణాల ఎదుట కనిపించారు. చాలా మంది స్థానికులు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని భయాందోళనలకు గురవుతూ ఉన్నారు. చారిత్రాత్మక దేవాలయమైన సింహాచలం అప్పన్న ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత గజపతి రాజుపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచువల్ అజ్మెంటేషన్ డ్రైవ్ ప్రసాద్ పథకానికి సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది. 11వ శతాబ్దానికి చెందిన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పర్యావరణ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. కేంద్రం నిర్ణయంపై సంచయిత గజపతి రాజు సంతోషం వ్యక్తం చేశారు. ప్రసాద్ పథకంలో సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేసినందుకు ప్రధాని మోడీ కేంద్ర పర్యాటక మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 5 ఆలయాల్లో సింహాచల దేవస్థానం ఒకటి కావటం విశేషం. దేవస్థానాన్ని కలిసి అభివృద్ధి చేద్దామంటూ కేంద్ర మంత్రికి రీట్వీట్ చేశారు. కాగా దేశంలో ముఖ్యమైన పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక ప్రదేశాలు అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రసాద్ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో శ్రీశైలం, తిరుపతి దేవస్థానాలను ఇప్పటికే ఈ పథకం కింద ఎంపిక చేసి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ, గోపాలపట్నం మరియు పెందుర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కె చంద్రశేఖర్. ఛాలెంజ్ 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 నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21x5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్, కొడతల కాంప్లెక్స్, ఎన్ఏడి కొత్త రోడ్, విశాఖపట్నం. ఫోన్ 9849730039. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ, గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ, గోపాలపట్నం మరియు పెందుర్తి. English House. Spoken English and soft skills. The most successful methods. Experienced trainers. Thousands of people trained. Many of them placed in MNCs. Learn English to be successful in any field. English House. Call 8008030033. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం.
తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్లో పెండింగ్లో ఉన్న భద్రతా నిర్వహణ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి లాక్డౌన్ కాలాన్ని వినియోగించుకున్నట్లు వాల్తేరు డివిజనల్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సునీల్ కుమార్ తెలియజేశారు. కరోనా మహమ్మారి సంక్రమణ సమయంలో ప్రయాణికుల రైళ్లు ఆపరేషన్ నిలిచిపోవడంతో పెండింగ్లో ఉన్న పనులపై దృష్టి సారించడానికి అవకాశం కలిగిందన్నారు. లెవెల్ క్రాసింగ్ గేట్లకు బదులుగా పలుచోట్ల అండర్ పాత్వే వంతెనల కింద రహదారుల నిర్మాణం పూర్తి చేశారు. విశాఖపట్నం పలాస ప్రధాన మార్గంలో పరిమిత ఎత్తు ఉపరహదారులను రూపొందించడానికి రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఆర్సీసీ సిగ్మెంట్ బాక్సులను 8 ప్రదేశాల్లో ఏర్పాటు చేశామన్నారు. విశాఖ నగర పరిధిలో 5 ప్రాంతాల్లో కొత్త వలస, కంటకాపల్లి, అలమండ సెక్షన్లో రికార్డు సమయంలో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బొబ్బిలి, సాలూరు సెక్షన్లో 4 ప్రాంతాల్లో అండర్ పాత్వే లిమిటెడ్ హైట్ సబ్వేలను రికార్డు సమయంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విశాఖ విజయనగరం ప్రధాన మార్గంలో ఆర్సీసీ బాక్సుల స్థానంలో వంతెనల పునఃనిర్మాణం చేశామన్నారు. గరుడబిల్లి, గొట్లాం, బొబ్బిలి, డొంకినవలస, పార్వతీపురం, సీతానగరం, ఖోరాపుట్, రాయగడ మార్గాల్లో పనులు చేపట్టినట్టు తెలిపారు. లెవెల్ క్రాసింగ్ వద్ద భద్రతను పెంచడానికి ప్రత్యేక ప్రకాశవంతమైన టేపులను అతికించినట్లు తెలియజేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో కరోనా వైరస్ కలకలం రేపింది. కారాగారంలోని 10 మంది సిబ్బంది, 27 మంది జీవిత ఖైదీలకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. మాజీ మంత్రి టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును హత్య చేసిన ఓంప్రకాష్కు కూడా పాజిటివ్గా తేలింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓంప్రకాష్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు పాజిటివ్గా తేలిన ఖైదీలను వైద్యుల సూచనల మేరకు క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొంతమంది రిమాండ్ ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు చేతుల మీదుగా అన్వేష్ క్రియేషన్ బ్రోచర్ విడుదల చేశారు. గురువారం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో అన్వేష్ క్రియేషన్స్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉండే కార్యక్రమాలను అందించే విధంగా ఏర్పాటు చేస్తామని అన్వేష్ క్రియేషన్స్ అధినేత అన్వేష్ అన్నారు. గోపాలపట్నం కొత్తపాలెంలో సాయిబాబా జెరాక్స్ అండ్ కలర్ ప్రింట్ పాన్ షాప్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక 89వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ పాల్గొని ప్రారంభించారు. ముందుగా కొత్తపాలెంలో కొత్తగా వచ్చిన బియ్యం కార్డులను పలువురికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు బీసీసీఎల్ అధ్యక్షుడు సిరియాల శ్యామ్ సుందర్, హ్యాండ్ స్వామి, విజయ్, శేఖర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ మన్యంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, పాజిటివ్ కేసులను త్వరితగతిన రికవరీ అయ్యేటట్లు చికిత్స అందించడానికి వైద్య బృందాలను ఏర్పాటు చేశామని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలీజమాలా ఐటీడీఏ తన ఛాంబర్లో గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఐటీడీఏ టోల్ ఫ్రీ సెంటర్ నెంబర్ 08935251737కి సంప్రదించి 24/7 సేవలు పొందవచ్చునని తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను తరలించడానికి 104, 108తో పాటు ఒక్కొక్క మండలానికి ఎంపీడీఓ ఆధ్వర్యంలో వాహనాలు సిద్ధం చేశామని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యాధి తీవ్రతను బట్టి మైదాన ప్రాంతానికి తరలించడానికి కూడా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఎం అండ్ హెచ్ఓ లీలాప్రసాద్, జిల్లా సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు, వైటీసీ ఇన్ఛార్జి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఒక కేసు రిపోర్ట్ అయిన వెంటనే మనకి ఎంపీడీఓ ఏదైతే ఉన్నారో ప్రతి ఎంపీడీఓకి ఒక వెహికల్ ఇవ్వడం జరిగింది.
సో పాజిటివ్ కేసుని 2 గంటల్లో కోవిడ్ కేర్ సెంటర్ కానీ లేకపోతే ఐసోలేషన్ హాస్పిటల్ కానీ షిఫ్ట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి ఆ పాజిటివ్ కేసుని షిఫ్ట్ చేసినామంటే అంటే మనం ఉన్న పిహెచ్సికి ఉన్న అంబులెన్స్ కానీ లేకపోతే 108 కానీ ఈ రెండిట్లో దేని ద్వారానే మనం షిఫ్ట్ చేయొచ్చు. ఇది షిఫ్ట్ చేసినామంటే ఆ పాజిటివ్ కేసు తాలూకు కాంటాక్ట్స్ అందరినీ ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నారో హై రిస్క్ కాంటాక్ట్స్ ఉన్నారో ఇది ఐడెంటిఫై చేసే బాధ్యత కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ విఆర్ఓ ఏఎన్ఎం కూర్చొని వాళ్ళందరూ ఎవరెవరైతే టచ్లోకి వచ్చారో వాళ్ళందరూ లిస్ట్ చేసి వాళ్ళందరినీ నియరెస్ట్ క్వారంటైన్ సెంటర్కి పంపించడానికి ఒక వెహికల్ కూడా ఎంపీడీఓకి ఇచ్చాం. అది వాళ్ళందరినీ షిఫ్ట్ చేసిన వెంటనే మనం కంటైన్మెంట్ జోన్ పరిధి గుర్తించి ఒకవేళ చిన్న విలేజ్ అంటే ఆ విలేజ్ మొత్తం కంటైన్మెంట్ జోన్లోకి వస్తుంది. అదే చిన్న టౌన్ అంటే పాడేరు, అరకు వ్యాలీ, చింతపల్లి లాంటివి ఉంటే ఒక 200 మీటర్ల నుంచి 500 మీటర్ల లోపు కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసుకుంటాం. వెంటనే కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసేటప్పుడు లోకల్ ఎస్హెచ్ఓతో మాట్లాడి దానికి ఎంట్రీ పాయింట్లు ఎగ్జిట్ పాయింట్లు పెట్టేసి దాంట్లో శానిటేషన్ చేసేసి సోడియం హైపోక్లోరైడ్ మరియు బ్లీచింగ్ పౌడర్ ప్రతి చోట చల్లేసి కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తాం. ప్యారలల్గా ఏఎన్ఎంలు అలాగే ఆశాలు కలిపి టీముల కింద ఏర్పడి మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైనా హై రిస్క్ కేసులు ఉన్నారా ఆ కంటైన్మెంట్ జోన్లో, లేకపోతే ఎవరికైనా ఫీవర్ ఉందా, కోవిడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా కనుక్కొని వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేస్తాం. కంటైన్మెంట్ జోన్లో మనము ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లో మనకి కేవలం 25 మినిట్స్లో రిజల్ట్ వస్తుంది. సో ఇవి కూడా మనకి కిట్స్ పోయిన వారం నుంచి మనకి ఏజెన్సీ ప్రాంతానికి వస్తున్నాయి. ఇప్పుడు సుమారు ఒక 500 యాంటీజెన్ కిట్లు ఉన్నాయి. అది కాకుండా ట్రూనాట్ కిట్స్ కూడా మనకి ఉన్నాయి. ట్రూనాట్ ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం. ట్రూనాట్ కిట్స్ అరకు వ్యాలీలో 2 మెషిన్లు, పాడేరులో 3 మెషిన్లు, చింతపల్లిలో 1 ఉంది. ఇక్కడ ఎల్లవేళలో 24/7 ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయని తెలిసినా వాళ్ళని వెంటనే ట్రూనాట్ ద్వారా టెస్ట్ చేస్తాం. కంటైన్మెంట్ జోన్స్ ఇంకా స్ట్రిక్ట్గా మేము ఇప్పటి నుంచి లాక్డౌన్ అందులో అమలు పరుస్తాం. సంజీవిని బస్సు ఆల్రెడీ వచ్చింది. దానికి మేము ఎలా అంటే ఒక షెడ్యూల్ వేస్తున్నాము. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో సంజీవిని బస్సు ఏ వేళల్లో అవైలబిలిటీ ఉంటుందో ముందుగానే మేము ప్రెస్ ద్వారా కానీ కన్సర్న్డ్ అక్కడున్న సచివాలయాలకి మండలాధికారులకి చెప్పేసి అక్కడ ఏవైతే కేసులు ఉన్నాయో లేకపోతే ఏదన్నా క్వారంటైన్ సెంటర్లో ఉన్న వాళ్ళని కానీ లేకపోతే ఎవరన్నా హై రిస్క్ కేసులు ఉన్న వాళ్ళని టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాను వాళ్ళందరినీ సంజీవిని బస్సు ఒక చోట పెడతాము. అక్కడికి వచ్చి టెస్ట్ చేసుకునే విధంగా మనకి పరిస్థితులు కల్పిస్తాం. ఈ సంజీవిని బస్ అనేది కొంచెం మన ఏజెన్సీ రోడ్లో ఇంటీరియర్లకి వెళ్ళలేదు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు చుక్కలను తాగుతుంటే ప్రజలకు ఊరట కల్పించేందుకు ఢిల్లీ కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్పై వ్యాట్ను 30% నుంచి 16.75% తగ్గించాలని నిర్ణయించింది. దీంతో దేశ రాజధానిలో డీజిల్ ధరలు లీటర్కు ₹8.36 తగ్గి ₹82 నుంచి ₹73కు దిగివచ్చాయి. డీజిల్ ధరలు దిగిరానుండడంతో ఢిల్లీ ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నెలకొనేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సవాల్తో కూడుకున్నదని, ప్రజల సహకారంతో దీన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. డీజిల్ ధరను తగ్గించాలని కొంతకాలంగా నగర వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. డీజిల్పై వ్యాట్ తగ్గించడంతో దేశంలోనే డీజిల్ ధర తక్కువగా ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచిందని, రాజస్థాన్లో అత్యధికంగా లీటర్ డీజిల్ ధర ₹82 ఉండగా మధ్యప్రదేశ్లో 81.29, మహారాష్ట్రలో 79.81 పలుకుతోంది. గుజరాత్లో లీటర్ డీజిల్ ధర ₹79గా ఉంది. కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం మరో రికార్డు నెలకొల్పింది. దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రం చేయని విధంగా ఒకే రోజు 70,584 మందికి పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు నిర్వహించిన పరీక్షల్లో 10,093 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 18,20,009కి చేరగా మొత్తం పాజిటివ్ కేసులు 1,20,390కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 2,784 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం తన బులెటిన్లో పేర్కొంది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 55,406కు చేరింది. తాజాగా 65 మంది మృతితో మొత్తం మరణాలు 1,213కి చేరాయి. యాక్టివ్ కేసులు 63,771గా ఉన్నాయి. దేశీయంగా బంగారం ధర పరుగు ఆపటం లేదు. వరుసగా 10వ రోజు పెరిగింది. ఈ క్రమంలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల బంగారం ధర 53,000 స్థాయిని అధిగమించింది. ఈ 10 రోజుల్లో బంగారం ధర ఏకంగా 5,500 లాభపడింది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడంతో
గురువారం ఉదయం సెషన్లో 242 లాభపడి 53,429 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ ధర పసిడికి MCXలో జీవితకాల గరిష్ట స్థాయి కావటం విశేషం. ఆయా దేశాల ప్రభుత్వాలు ఉద్దీపన చర్యలను ప్రకటించవచ్చుననే అంచనాతో బంగారంపై పలువురు బులియన్ విశ్లేషకులు ఇప్పటికే బులిష్ వైఖరిని కలిగి ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర దేశీయంగా 35% పెరిగింది. ఈ ఏడాదిలో భారత్లో బంగారం డిమాండ్ 26 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకోవడంతో భారత్లోకి దిగుమతులు తగ్గిపోయే అవకాశం ఉందని, తద్వారా డిమాండ్ క్షీణించే అవకాశం ఉందని WGC తన నివేదికలో తెలిపింది. అయితే భారత్ వాణిజ్య లోటు WGC చెప్పుకొచ్చింది. కరోనా ప్రేరిత లాక్డౌన్ నేపథ్యంలో ఈ జూన్ క్వార్టర్లో బంగారం డిమాండ్ 10 ఏళ్ల కనిష్ట స్థాయిని చవిచూసింది. ఈ తొలి క్వార్టర్లో బంగారం డిమాండ్ 70% క్షీణించి 63.7 టన్నులు నమోదైనట్టు WGC తెలిపింది. అలాగే ఈ ఏడాది తొలి భాగంలో వార్షిక ప్రతిపాదిక భారత్లో బంగారం వినియోగం 56% క్షీణించినట్టు తన నివేదికలో తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్ ఎనర్జీ మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో వరుసగా రెండో రోజు నష్టాలను చవిచూశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం తర్వాత నష్టాల బాట పట్టింది. సెన్సెక్స్ 335.6 పాయింట్లు కోల్పోయి 37,736.7 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 100.70 పాయింట్లు కోల్పోయి 11,102.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 74.84గా ఉంది. నిఫ్టీలో BPCL, ఇండస్ఇండ్ బ్యాంక్, IOC, HDFC, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, సన్ఫార్మా, విప్రో, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా, IT రంగ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టాలు చవిచూశాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సింహాచలానికి ప్రసాద్ స్కీమ్లో భాగంగా 53 కోట్ల మంజూరు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు AOBలో మళ్లీ కలకలం మొదలైంది. ప్రత్యేక బలగాల బూట్ల శబ్దంతో ఏజెన్సీ అదురుతోంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ సెంట్రల్ జైల్లో కరోనా వైరస్ కలకలం రేపింది. కారాగారంలోని 10 మంది సిబ్బంది, 27 మంది జీవిత ఖైదీలకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు చుక్కలను తాకుతుంటే ప్రజలకు ఊరట కల్పించేందుకు ఢిల్లీ కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్పై వ్యాట్ను 30% నుంచి 16.75% తగ్గించాలని నిర్ణయించింది. దేశీయంగా బంగారం ధర పరుగు ఆపటం లేదు. వరుసగా 10వ రోజు పెరిగి ఈ క్రమంలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల బంగారం ధర 53,000 స్థాయిని అధిగమించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్ ఎనర్జీ మెటల్ షేర్ల అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో వరుసగా రెండో రోజు నష్టాలను చవిచూశాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.